అమెరికా ఇప్పుడు చాలా కష్టమైన పరిస్థితిలో చిక్కుకుపోయింది. ఒకవైపు ఇరాన్తో యుద్ధం, రెండవ వైపు రష్యా ఉక్రెయిన్ సంక్షోభం, మూడో వైపు ఇప్పుడు నార్త్ కొరియా కూడా బరిలోకి దిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఒకేసారి 3 మోర్చాలలో పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కేవలం అమెరికాకే కాదు, యావత్ ప్రపంచానికి ఒక పెద్ద ప్రమాద సంకేతం. ప్రపంచం ఒక కొత్త యుద్ధం వైపు అడుగులు వేస్తోందా? ట్రంప్ ఈ సవాళ్లను తట్టుకోగలరా? రష్యా ఇజ్రాయెల్ స్ట్రాటజీని మార్చేసిందా? ఇరాన్ అమెరికా మధ్య టాక్స్ మళ్లీ మొదలవుతున్నాయా? ఈ అన్ని ప్రశ్నలకు జవాబులు ఈ వీడియోలో చూద్దాం. హలో గైస్, స్వాగతం మీకు మన ఛానల్కి. మొదలు పెడదాం. ఇరాన్తో పోరాటంలో అమెరికా సీజ్ ఫైర్ చేసుకుని వెనక్కి వెళ్ళింది. గల్ఫ్లో తన శక్తి తగ్గిపోవడం చూసి అమెరికా ముందడుగు వేయలేకపోయింది. కానీ అమెరికా ఊపిరి తీసుకోకముందే నార్త్ కొరియా ఒక పెద్ద సమస్య తయారుచేసింది. కిమ్ జాంగ్ ఉన్ ఒక కొత్త మోర్చా తెరిచాడు. అది ట్రంప్కి చాలా తలనొప్పి తెచ్చింది. ఒకవైపు ఇరాన్తో టెన్షన్, రెండో వైపు రష్యా ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం లేదు. ఇప్పుడు కొరియన్ పెనిన్సులాలో కూడా కిమ్ జాంగ్ ఉన్ తన కొత్త సైనిక పావులు కదిలించాడు. ప్రశ్న వస్తుంది, అమెరికా ఒకేసారి అన్ని వైపుల నుండి చుట్టుముట్టబడుతోందా? ఈ వారమే నార్త్ కొరియా అనేక పెద్ద సైనిక పరీక్షలు చేసింది. ఇవి సాధారణ టెస్ట్స్ కావు. వీటిలో క్లస్టర్ బాంబ్స్ ఉన్నాయి, వార్హెడ్స్ ఉన్నాయి, బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. కానీ అన్నిటికంటే ప్రమాదకరమైనదేమిటంటే బ్లాక్అవుట్ బాంబ్. ఈ అన్ని టెస్ట్స్ని స్వయంగా కిమ్ జాంగ్ ఉన్ టెస్టింగ్ సైట్కి వెళ్లి చూశాడు. ఇది కేవలం వెపన్స్ టెస్ట్ కాదు, ఇది ప్రపంచానికి ఒక నేరుగా మెసేజ్. నార్త్ కొరియా సిద్ధంగా ఉంది, పూర్తి శక్తితో సిద్ధంగా ఉంది. గమనించాల్సిన విషయమేమిటంటే, ఇరాన్ యుద్ధం జరిగినప్పుడు కూడా నార్త్ కొరియా దగ్గరగా చూస్తూనే ఉంది. తెరవెనుక నుండి నార్త్ కొరియా ఇరాన్కి సహాయం చేస్తోందని కూడా అంటున్నారు. ఇప్పుడు అమెరికా బిజీగా ఉన్న ఈ సమయంలో కిమ్ తన శక్తి చూపించడం యాదృచ్ఛికం కాదు. ఇప్పుడు అందరికంటే ఎక్కువ ఆందోళన కలిగిస్తున్న ఆయుధం గురించి మాట్లాడదాం. బ్లాక్అవుట్ బాంబ్. దీన్ని కార్బన్ ఫైబర్ బాంబ్ కూడా అంటారు. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఆయుధాల్లో ఒకటిగా పరిగణిస్తారు. దీని పనేమిటంటే, నేరుగా ఒక నగరం యొక్క విద్యుత్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయడం. ఈ బాంబ్ పవర్ ప్లాంట్స్ మరియు ట్రాన్స్మిషన్ నెట్వర్క్స్ మీద పడుతుంది. కార్బన్ ఫైబర్ యొక్క చాలా సన్నని తంతులతో మొత్తం ఎలక్ట్రికల్ సిస్టమ్ని షార్ట్ సర్క్యూట్ చేసేస్తుంది. ఫలితం, పూర్తి నగరం చీకట్లో మునిగిపోతుంది. ఆ చీకటి గంటలపాటు కాదు, రోజుల తరబడి ఉంటుంది. అంటే ఒక్క తుపాకీ గుండు కూడా వేయకుండా ఒక దేశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే శక్తి ఈ బాంబ్కి ఉంది. ఆధునిక నాగరికతకు విద్యుత్తు లేకపోవడమంటే అర్థమేమిటో ఆలోచించండి. హాస్పిటల్స్, బ్యాంక్స్, మిలిటరీ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్ అన్నీ ఒక్కసారిగా మొరాయించిపోతాయి. ఇదొక మామూలు బాంబు కంటే చాలా భయంకరమైన దెబ్బ. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం టైమింగ్. అమెరికా ఇరాన్తో టెన్షన్లో చిక్కుకుపోయినప్పుడు, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం కనుచూపు మేరలో లేనప్పుడు, సరిగ్గా అప్పుడే కిమ్ ఈ పని చేశాడు. ఇది ఏ సంకేతమిస్తోందంటే, ఇది కేవలం సైనిక శక్తి ప్రదర్శనమా, లేదా అమెరికాకి నేరుగా సవాలు విసురుతున్నారా? కొరియన్ పెనిన్సులాలో ఒక కొత్త వార్ ఫ్రంట్ తెరవడానికి కిమ్ సిద్ధపడుతున్నారా? ఈ మొత్తం పరిస్థితిలో అన్నిటికంటే ఎక్కువ భయపడుతున్నది సౌత్ కొరియా. ఎందుకంటే ఈ టెస్ట్స్ జరిగిన సమయంలో అమెరికా తన అత్యంత ముఖ్యమైన డిఫెన్స్ సిస్టమ్ థాడ్ని సౌత్ కొరియా నుండి తీసేసి మిడిల్ ఈస్ట్లో డిప్లాయ్ చేసింది. అంటే ఇంతకు ముందున్న రక్షణ కవచం ఇప్పుడు లేదు. ఆ ఖాళీ స్థానంలోనే కిమ్ తన శక్తి ప్రదర్శన చేశాడు. సౌత్ కొరియాకు తెలుసు, కిమ్ ఈ వెపన్స్ వాడితే దేశంలోని నగరాల విద్యుత్ వ్యవస్థ ఒక్క దెబ్బకి కూలిపోతుంది. ఏ ఆధునిక దేశానికైనా ఇది పెద్ద దాడి కంటే తక్కువ కాదు. పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా ఒకవైపు ఇరాన్లో చిక్కుకుపోయింది, రెండో వైపు రష్యా ప్రెషర్ తట్టుకుంటోంది. ఇప్పుడు నార్త్ కొరియా కూడా మోర్చా తెరిచింది. ప్రశ్న అదే, ట్రంప్కి ఇది కొత్త స్ట్రాటజిక్ ఛాలెంజ్ మాత్రమేనా, లేదా రాబోయే రోజుల్లో ప్రపంచం మరో పెద్ద కాన్ఫ్లిక్ట్ వైపు వెళ్లబోతోందా? ఈ 3 మోర్చాలు ఒకేసారి యాక్టివ్ అయితే పరిస్థితి రీజనల్ కాదు, గ్లోబల్ క్రైసిస్గా మారిపోతుంది. అమెరికా ఆ క్రైసిస్ని తట్టుకోగలదా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇప్పుడు కొంత ఊరట కలిగించే వార్త వైపు వద్దాం. మిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న టెన్షన్ మధ్య అమెరికా మరియు ఇరాన్ మధ్య డిప్లొమాటిక్ టాక్స్ మళ్లీ మొదలవుతున్నాయని సంకేతాలొస్తున్నాయి. యుద్ధం యొక్క మేఘాల మధ్య ఒక ఆశాకిరణం కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతమిచ్చారు. 2 దేశాల మధ్య టాక్స్ యొక్క తదుపరి దశ త్వరలో మొదలవుతుందని. వచ్చే కొన్ని రోజుల్లో ఈ దిశలో ఒక పెద్ద అడుగు వేయవచ్చు అని ఆయన చెప్పారు. 2 పక్షాలు టాక్స్ ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయని, వాతావరణం ముందరితో పోలిస్తే కొంచెం పాజిటివ్గా కనిపిస్తుందని ట్రంప్ అన్నారు. ఈ టాక్స్లో పాకిస్తాన్ పాత్ర చాలా కీలకంగా ఉందని అంటున్నారు. రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ ఒక మీడియేటర్గా ముందుకు వచ్చింది. 2 దేశాలను ఒకే వేదికపై తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.
ఇటీవల ఇస్లామాబాద్లో జరిగిన మీటింగ్ దాదాపు 21 గంటల పాటు నడిచింది. ఒక కాంక్రీట్ నిర్ణయానికి రాలేకపోయినా డైలాగ్కు తలుపు తెరిచింది. ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ని ప్రశంసిస్తూ టాక్స్లో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారని, వాతావరణాన్ని పాజిటివ్గా ఉంచారని చెప్పారు. అందుకే అమెరికా మళ్లీ పాకిస్తాన్లో టాక్స్కి సిద్ధంగా కనిపిస్తోంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా సంకేతమిచ్చారు. ఇరాన్తో టాక్స్లో కొంత ప్రోగ్రెస్ జరిగింది. 2 దేశాల మధ్య అవగాహనకు అడుగులు పడుతున్నాయి. ఇది ప్రాంతంలో స్టెబిలిటీ తీసుకొస్తుందని ఆయన అన్నారు. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. టాక్స్ యొక్క తదుపరి దశ త్వరలో జరుగుతుందని, ఇప్పటివరకు ఎటువంటి నెగటివ్ డెవలప్మెంట్ రాలేదని, ఇది కూడా ఒక పాజిటివ్ సంకేతమేనని అన్నారు. ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ఏమిటంటే, ఇలాంటి డిప్లొమాటిక్ టాక్స్ మిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న టెన్షన్ని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇరేనియన్ రెవల్యూషన్ తర్వాత నుండి అమెరికా మరియు ఇరాన్ సంబంధాలు ఎప్పుడూ టెన్షన్తో నిండి ఉంటాయి. కానీ ఎప్పుడు టాక్స్ జరిగినా పరిస్థితి మెరుగవుతుందని ఆశ కలుగుతుంది. అయితే పాకిస్తాన్లో ఈ స్థాయి టాక్స్ జరుగుతున్నాయా అనే విషయంపై కొంత సందేహం ఉంది. అయినా డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ మళ్లీ మొదలవడం ఒక పాజిటివ్ సిగ్నల్గా చూస్తున్నారు. ప్రపంచం ఇప్పుడు చూస్తోంది, రాబోయే రోజుల్లో ఈ టాక్స్ ఏ దిశలో వెళ్తాయో. ఈ ప్రయత్నం సఫలమైతే యుద్ధం ప్రమాదం తప్పడమే కాదు, మొత్తం ప్రాంతంలో శాంతి మరియు స్టెబిలిటీ కొత్త అధ్యాయం మొదలవుతుంది. రిపోర్ట్స్ ప్రకారం రష్యా గత కొన్ని వారాల్లో ఇస్రాయెల్కి పలుసార్లు హెచ్చరికలు పంపింది. ఇరాన్ మీద జరిగే దాడులు ఒక పెద్ద న్యూక్లియర్ థ్రెట్కి దారితీస్తాయని చెప్పింది. ఇస్రాయెల్ దాడులు ఇరాన్ యొక్క బుషెహర్ న్యూక్లియర్ ప్లాంట్కి చాలా దగ్గరగా జరుగుతున్నాయని, ఇది కేవలం ఇరాన్కే కాదు, మొత్తం మిడిల్ ఈస్ట్కి ఒక పెద్ద న్యూక్లియర్ క్రైసిస్కి దారితీస్తుందని రష్యా స్పష్టంగా చెప్పింది. మాస్కో మరొక వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆ ప్లాంట్లో రష్యన్ ఎక్స్పర్ట్స్ మరియు స్టాఫ్ మెంబర్స్ పనిచేస్తున్నారు. ఏ దాడి జరిగినా వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. బుషెహర్ న్యూక్లియర్ ప్లాంట్ నిర్మాణంలో రష్యా కీలక పాత్ర పోషించింది. ఇప్పటికీ దాని నిర్వహణలో రష్యా సహాయం చేస్తోంది. అందుకే అక్కడ ఏ సైనిక దాడి జరిగినా అది నేరుగా రష్యా యొక్క ఇంట్రెస్ట్స్పై దాడిగా పరిగణిస్తారు. అందుకే రష్యా ఇస్రాయెల్కి చాలా కఠినంగా చెప్పింది, మీరు మా పీపుల్ని ప్రమాదంలో పెడుతున్నారు, ఇది చాలా ప్రమాదకరమైన గేమ్, ఇది ఒక పెద్ద న్యూక్లియర్ డిజాస్టర్కి దారితీయవచ్చు, వెంటనే ఆపండి. ఈ వార్నింగ్స్ ఎఫెక్ట్ చూపించాయి. రిపోర్ట్స్ ప్రకారం ఇస్రాయేలీ ఫోర్సెస్ బుషెహర్ చుట్టుపక్కల తమ ఆపరేషన్స్ తీరు మార్చుకున్నాయి. అంటే రష్యా యొక్క ప్రెషర్ ఇస్రాయెల్ని తన స్ట్రాటజీపై మళ్లీ ఆలోచించేలా చేసింది. ఇది చాలా ముఖ్యమైన పరిణామం. ఇప్పటివరకు మనం రష్యా మరియు ఇస్రాయెల్ మధ్య పెద్దగా ఘర్షణ చూడలేదు. కానీ ఇప్పుడు రష్యా నేరుగా ఇస్రాయెల్కి న్యూక్లియర్ వార్నింగ్ పంపడం, ఇది మిడిల్ ఈస్ట్ యొక్క జియోపాలిటిక్స్లో ఒక కొత్త చాప్టర్ మొదలవుతుందని సంకేతం. ఇప్పుడు మొత్తం పిక్చర్ చూద్దాం. అమెరికా 3 వైపుల నుండి చుట్టుముట్టబడింది. ఒకవైపు ఇరాన్, రెండవ వైపు రష్యా, మూడవ వైపు నార్త్ కొరియా. ఇరాన్తో డిప్లొమాటిక్ టాక్స్ మళ్లీ మొదలవుతున్నాయి. ఆశ ఉంది. కానీ నార్త్ కొరియా బ్లాకౌట్ బాంబ్ టెస్ట్స్ ప్రపంచానికి ఒక పెద్ద ముప్పు. రష్యా యొక్క సీక్రెట్ వార్నింగ్ ఇస్రాయెల్ స్ట్రాటజీ మార్చేసింది. ఈ ప్రపంచం ఒక చాలా క్రిటికల్ ఫేజ్లో ఉంది. రాబోయే రోజుల్లో ఈ సిచ్యువేషన్స్ ఏ దిశలో వెళ్తాయో అన్నది కోట్లాది మంది జీవితాలను నిర్ణయిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కమెంట్లో తెలియజేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.